calcium will float on the surface of water when we drop it into the water. Because ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దిస్ రియాక్షన్ ఈజ్ వెరీ లెస్ వైలెంట్లీ గా జరుగుతుంది. లెస్ వైలెంట్ గా జరుగుతుంది. హియర్ ద రిలీజ్డ్ ఎనర్జీ ఈజ్ నాట్ సఫిషియంట్ టు క్యాచ్ ద ఫైర్. ఫైర్ ని క్యాచ్ చేసేటువంటి ఎనర్జీ ఈ కాల్షియం వాటర్ తో రియాక్ట్ అయితే ఫామ్ కాదు కాబట్టి ఇట్ డస్ నాట్ క్యాచ్ ద ఫైర్. ఇది జనరల్లీ వాటర్ యొక్క సర్ఫేస్ లో తేలుతూ ఉంటుంది అంటే. ఎందుకు సార్ తేలుతూ ఉంటుంది అంటే ఇట్ ఫార్మ్స్ ద బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ని ఫార్మ్ చేసి ఆ బబుల్స్ మీద ఇది ఏమవుతుంది అంటే తేలుతూ ఉంటుంది. ఇట్ ఫ్లోట్ ఆన్ ద బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్. రియాక్షన్ ఒకసారి చూడండి. ఈ కాల్షియం వాటర్ తో కన్నా రియాక్ట్ అయితే ఇట్ విల్ ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్. ఓకేనా. దీంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కానీ దట్ మచ్ sufficient energy not there to catch the fire. So that's why calcium does not produce the fire when we drop the cold water. But ఈ cold water లో ఏం చేస్తుంది అంటే బబుల్స్ ని ఫామ్ చేసి హైడ్రోజన్ బబుల్స్ ని ఫామ్ చేసి వాటి మీద తేలుతూ ఉంటుంది. క్లియరా? ఇంకొక విషయం, when if you compare the density of calcium is heavier than water. వాటర్ కంటే కూడా కాల్షియం అనేటువంటిది మోర్ డెన్సర్. అప్పుడు ఏమవ్వాలి? ఈ కాల్షియం అనేది వాటర్ లో సింక్ అయిపోవాలి, మునిగిపోవాలి. బట్ అలాంటి జరగట్లేదు. because of immediately it will form calcium hydroxide layer. It produces calcium hydroxide layer on the surface of water. Along with it produces hydrogen gas. ఈ హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుంది? బబుల్స్ ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కాల్షియం అనేది వాటర్ లో సింక్ కాకుండా ఈ బబుల్స్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ బబుల్స్ గాన ఫామ్ కాలేదు అంటే, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ కాలేదు అంటే ఖచ్చితంగా కాల్షియం ఏం చేయాలి? మోర్ డెన్సర్ కాబట్టి వాటర్ లో సింక్ అయిపోవాలి. కానీ అలా జరగట్లేదు. బికాస్ ఆఫ్ ఇట్ విల్ ఫార్మ్స్ calcium hydroxide layer along with hydrogen gas liberation. It will form bubbles.